యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాల సందేశంలో 31వ సందేశంగా తపస్కాలము యేసు మన మనస్సులని తెరిచే కాలం. Jesus opens our minds so that we will understand the scriptures. లేఖనములు మనకి అర్థమయ్యేటట్లుగా యేసు ప్రభు మన మనస్సులను తెరచునుగాక. లేకపోతే లేఖనాలు అర్థం కావు. ఇంకా దేవుడు మన మనస్సు ఎప్పుడైతే తెరుస్తారో అప్పుడు మనకి బైబిల్ అర్థమవుతుందండి. నాకు కూడా 97 అంటే అప్పటికి నాకు 37 సంవత్సరాలు. స్కూల్లో మరి కొన్ని సంవత్సరాలు ప్రిన్సిపల్గా, బయాలజీ టీచర్గా ఇంగ్లీష్ బయాలజీ చెప్తూ ఇన్ని బుక్స్ చదివాను, ఎంఏ చదివాను. ఇంకా అంత చదివి అంత చెప్తూ బైబిల్ మాత్రం తెలియదండి. ఎందుకు తెలుసా? సైతాన్ చేసే పని ఏంటో తెలుసా? చర్చిలో మన కన్నులు ఇలా మూసేస్తాడనమాట, ఆత్మ కన్నులు. బైబిల్లో వెలుగు చూడకుండా 2 కొరింథీలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇహలోక దైవం సైతాను మన కన్నులకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడంట. నేను చూపించాను కదా, ఇగో కన్నులకి ధనాశ, లేకపోతే షాపింగ్, లేకపోతే తిండి, ఇలాంటి పొరలు పెట్టేసి బైబిల్ని మనం చూడకుండా అన్నమాట. కానీ యేసు ప్రభు ఏం చేస్తారంటే మన కన్నులు తెరుస్తారు, మన మైండ్ తెరుస్తారు, కంటి పొలుసులు రాలిపోతాయి అన్నమాట. అపోస్తలుల కార్యాలు 9లో యేసు ప్రభు దర్శిస్తారు సౌల్ని, క్రిస్టియన్స్ని హింసిస్తున్నాడు అనమాట. యేసు ప్రభు దర్శించిన తర్వాత ఆయన కంటి పొలుసులు రాలిపోతాయండి. ఇంకంతే, బైబిల్ గ్రంథంలో వెలుగంతా చూస్తాడు. ప్రపంచం అంతటా వెళ్ళి బోధించిన ఒకే ఒక వ్యక్తి అండి యేసు ప్రభు దేవుడు అని. అలా బోధిస్తాడు. 14 లేఖలు రాస్తాడు ఇక్కడ. ఇదంతా ఎవరు ఆయనకు చెప్పింది? దేవుడు చెప్తూ ఉంటే ఆయన రాస్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఈరోజు దేవుడు మీ అందరి మనస్సులు తెరచునుగాక, లేఖనములలో ఉన్నటువంటి ఈ యొక్క మర్మాలు గ్రహించడానికి, లేఖనములను అర్థం చేసుకోవడానికి. ఇది ఎప్పుడు చెప్తారు యేసు ప్రభు? ఈరోజు పఠనాల్ని మనం చూద్దాం. సువార్త పఠనం ఏంటంటే లూకా సువార్త 24 అండి. అయితే 24లో 13 నుంచి మనం చూద్దాం. యాక్చువల్గా మనకి 35 నుంచి ఉంటుంది 49 వరకు, కానీ 13 నుంచి మనం చూద్దాం. ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులకి దర్శనం ఇచ్చి వాళ్ళు లేఖనాలు అర్థం చేసుకునేటట్లు వాళ్ళ యొక్క మనస్సులని తెరుస్తాడనమాట. సైతాన్ మూసేసి పెడతాడు. ఎన్ని రోజులు మూస్తాడో కళ్ళు, మనసు, హృదయము. మనం చర్చికి వెళ్తాం కానీ ఏం వింటున్నామో తెలీదు, చెవులు కూడా మూసేస్తాడనమాట. అది అలా వినపడుతూ ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. నేను కూడా అదే అనుకున్నాను. నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చిన తర్వాత నా కన్నులు తెరిచి, నా మనసు తెరిచి, నా హృదయాన్ని తెరిచి, చెవులు తెరిచి, అప్పుడు ఇది చదువుతుంటే అరే ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవలేదు, ఏమైంది నాకు అని అనుకున్నాను అనమాట. ఎప్పుడు షాపింగ్ల కోసం పరిగెత్తడము, లేకపోతే ఎక్కువ పరిగెత్తడం కాదు కానీ బయాలజీ, ఇంగ్లీష్ చక్కగా ప్రిపేర్ అయ్యి రాత్రంతా కూర్చొని చార్ట్స్ డ్రా చేసుకొని వెళ్ళి క్లాస్లో చెప్పేదాన్ని అనమాట. అప్పుడు అనుకున్నాను, ప్రభా అప్పుడే ఇంకా పిలుస్తుంటే చాలా బాగుండేది, అప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను కదా అని చెప్పి. ఈరోజు మీరందరూ ఈ ప్రార్థన చేసుకోవాలండి. లూకా సువార్త 24లో 45వ వచనం అన్నమాట. దేవుడు ఈ లేఖనాలు అర్థమయ్యేటట్లు మన మనస్సులని తెరుచునుగాక యేసు ప్రభు అన్నమాట. మరి లేఖనాలు అంటే ఏంటి? ప్రతిసారి యేసు ప్రభు ఏమంటారంటే లేఖనములు అని. లేఖనములు అంటే రిటర్న్ డాక్యుమెంట్ అండి. ఇంగ్లీష్లో అయితే రిటర్న్ డాక్యుమెంట్. బైబిల్ గ్రంథము ఇది స్క్రిప్చర్స్ అన్నమాట. అంటే రిటర్న్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ రిటర్న్ బై ద హోలీ స్పిరిట్ అన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా దీన్ని రాయించారు. కనుక మనం చెప్పేది ఆ దేవుని సృష్టి గురించి, ఆది గ్రంథం నుంచి. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత చివరిలో తీర్పు జరుగుతుంది, నీతిమంతులను తీసుకెళ్తారు చివరిలో కదా. అయితే
ఇదంతా మనం కట్టుకథల మీద చెప్పట్లేదండి. 2 పేతురు లేఖలో మరి 1వ అధ్యాయం 17 చదివితే, తాబోరు పర్వతం మీద మేము యేసుప్రభుని చూసాము, మా కళ్ళతో చూసాము, అదే మేము ఇప్పుడు బోధిస్తున్నాము, చెప్తున్నాం. కానీ కట్టుకథలు కాదు. ఈ బైబిల్ గ్రంథము కట్టుకథలు కాదండి. 1500 సంవత్సరాలు పడుతుంది రాయడానికి. ముందుగా మరి యోబు గ్రంథం రాయబడింది 2000 సంవత్సరాల క్రితము. తర్వాత సినాయి పర్వతం దగ్గర ఆది గ్రంథం నుంచి రాస్తాడండి. మోషే ప్రవక్త రాస్తాడు మొదటి 5 గ్రంథాలు అన్నమాట. ఆ తర్వాత జాషువా, మరి క్రీస్తు శకం 96లో యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టి శిలువలో మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత చివరి గ్రంథం 96లో రాయబడుతుంది అన్నమాట. అయితే సొలొమోను కాలం నుంచి ఇంకా వీటిని పోగు చేయడం ప్రారంభించారంట. అంటే మోషే కాలం నుంచి చూస్తే అంటే దాదాపు 1500 సంవత్సరాలు ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు దాచి ఉంచి దాన్ని రాస్తారండి. క్రీస్తు శకం 5లో దీన్ని ఒక గ్రంథంగా మన చర్చి మనకి తయారు చేసి ఇస్తారు. 2010 నాటికి 1293 భాషల్లో దీన్ని ట్రాన్స్లేట్ చేశారంట. అంటే ఈ గ్రంథాన్ని చదవకుండా ఎవరు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదవాలి, పాటించాలన్నమాట. 2 చదివాను కాదు ముఖ్యము, చదివిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని పాటించాలన్నమాట. అదే అంతోని వారు అంటారు, బైబిల్ గ్రంథ జ్ఞానం ఉండటం మాత్రమే కాదు, దాన్ని మనం ఏం చేయాలి, పాటించాలి. వినండి, విధేయించండి, ఈ 2 మాటలే, మిగతావన్నీ ముఖ్యమైనవి కాదు. బైబిల్ గ్రంథాన్ని చదవండి, వినండి, విధేయించండి. సరేనా? ఈరోజు ఏంటంటే లూకా సువార్త 24 అనుకున్నాం కదండి. ఇక్కడ 13 వచనం నుంచి చూద్దాము. యేసు ప్రభు పునరుత్థానుడయ్యారండి. ఆదివారం మగ్దలేన మరియకి ఆయన దర్శనం ఇస్తారు. తర్వాత వీళ్ళు మధ్యాహ్నము యెరూషలేం నుండి ఒక 11 మైళ్ళ దూరంలో ఎమ్మావు అనే పట్టణం ఉంటుంది. యేసు ప్రభు శిష్యుల్లో 2 అన్నమాట. మేడ పై గదిలో 120 మంది ఉన్నారు కదా, ఆ 120 మందిలో 2 వెళ్తున్నారు. అందులో ఒకరి పేరు క్లోఫా. వాళ్ళు యెరూషలేం నుండి ఎమ్మావుకి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ప్రొద్దున్నే ఇక్కడేం మాట్లాడుకున్నారంటే లూకా సువార్త ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది స్త్రీలు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసారు. తర్వాత పేతురు యోహాన్ వెళ్ళారు, వాళ్ళు కూడా వచ్చేసారు. అలా అని మాట్లాడుకుంటుంటే ఈ 2 శిష్యులు వెళ్తూ ఉండగా యేసు ప్రభు వాళ్ళతో వచ్చి కలిసి వాళ్ళతో పాటు నడుస్తుంటారండి. అప్పుడు ప్రభు అడుగుతారు, మీరు ఏంటి తర్కించుకుంటున్నారు, ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, నువ్వు కొత్త వాడవా యెరూషలేంకి, నీకు తెలీదా? నజరేతుడైన యేసుని గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన చాలా మాటల్లో క్రియల్లో మరి చాలా శక్తిమంతుడుగా ఆయన పరిగణింపబడ్డాడు. కానీ ఆయనని సిలువ వేశారు, ఆ తర్వాత సమాధి చేశారు. అయితే ఈరోజు కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే అది ఖాళీగా ఉంది, 2 దేవదూతల్ని చూశారంట. తర్వాత పేతురు వాళ్ళు అంటే శిష్యులు కొంతమంది వెళ్తే అది కూడా వాళ్ళు కూడా ఏం చూడలే, ఖాళీ సమాధిని చూశారు. ఇంకా అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే వీళ్ళకి మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల గ్రంథాల వరకు యేసుప్రభుని గురించి రాయబడినంతా చెప్తారండి. వాళ్ళు 11 మైళ్ళ దూరం అంటే యెరూషలేం టు ఎమ్మావు 4 hours బైబిల్ స్టడీ అన్నమాట. మోషే గ్రంథం అంటే 5 గ్రంథాలు ఆది గ్రంథం నుంచి, తర్వాత ప్రవక్తలు 16 మంది ఉన్నారు. ఈ 16 మంది ప్రవక్తల గ్రంథాల్లో మోషే ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి ఏముందో అదంతా వివరించారంట. ఎలా వివరించారో అంత తక్కువ టైంలో నేను అనుకుంటున్నాను. ఆది గ్రంథంలో యేసు ప్రభు ఏంటంటే మరి ఆది గ్రంథం 3:15 స్త్రీ సంతతి నీ తలని చితగొడుతుంది. నిర్గమకాండంలో ఏంటంటే ఆయన పాస్క గొర్రెపిల్లగా మన కొరకు సిలువలో మరణించారు. లేవి గ్రంథంలో ఆయన ప్రధాన యాజకుడుగా పరలోకానికి తన రక్తాన్ని తీసుకెళ్ళి తండ్రికి సమర్పించి ప్రార్థన చేస్తున్నారనమాట. అలా సంఖ్యాకాండంలో మరి ఆయన ఇజ్రాయిల్ని ఒక చుక్క ఉదయిస్తుంది. ద్వితీయోపదేశకాండంలో ఆయన ఒక ప్రవక్త 18-15లో చెప్తారనమాట. ఇంకా అవన్నీ చెప్తూ వాళ్ళు ఎమ్మావుకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక గదిలో కూర్చుంటారు.
అయితే యేసుప్రభు నేను ముందుకు వెళ్ళిపోతాను అంటుంటే, కాదు సాయంకాలం అయింది, మాతో కూడా ఉండండి అంటే ఇంకా యేసుప్రభు కూడా వాళ్ళతో ఉంటారు. అప్పుడు వాళ్ళు భుజించాలని రొట్టె చేపలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారనమాట. అప్పుడు యేసుప్రభు రొట్టెని తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వాళ్ళకి ఇస్తుంటే అప్పుడు వాళ్ళు గుర్తుపడతారనమాట యేసుప్రభుని. ఎందుకంటే యేసుప్రభు ప్రతిసారి రొట్టెని తీసుకొని ఆశీర్వదించి వాళ్ళకి ఇస్తారు. అదే స్టైల్ అనమాట. అప్పుడు వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్టి ఇంకా వాళ్ళు ఏమని పిలిచి ఉంటారో, గురువా బోధకుడా అని. కానీ యేసుప్రభు అదృశ్యమైపోతారు. అప్పుడు వాళ్ళు వెంటనే గబా వెళ్ళి మనం యెరూషలేములో చెప్పాలి, అందరికీ శిష్యులకి చెప్పాలి, యేసుప్రభుని మేము చూసాము, పునరుత్థానుడైన యేసుప్రభుని, మనకి ఎన్ని విషయాలు బోధించారు, ఆయన లేఖనాల గురించి మనకు వివరిస్తున్నప్పుడు మన హృదయాలు అగ్నితో మండలేదా అని చెప్పి ఇద్దరు గబగబా వస్తారు. వచ్చేసరికి అక్కడ మళ్ళీ వాళ్ళు మేడ పైగదిలో ఉంటారు కదా, అప్పటికే వాళ్ళ శిష్యులు వీళ్ళకి చెప్తారు, మీకు తెలుసా పేతురుకి యేసుప్రభు దర్శనం ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు చెప్తారు, మాకు కూడా దర్శనం ఇచ్చాడు. అసలు మాకు 4 గంటలు మొత్తం మోషే ధర్మశాస్త్రం తర్వాత ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా వివరించాడు. ఇంకా ఆ రొట్టె విరిచినప్పుడు అప్పుడు మేము గుర్తించే లోపల ఆయన అదృశ్యమైపోయారు. అందుకే తొందరగా మీకు చెప్పాలని వచ్చాం అని ఇలా మాట్లాడుకుంటారు. అప్పుడు యేసుప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో ఉంటారండి. వాళ్ళ మధ్యలో నిలబడతారు. నిలబడి మీకు శాంతి కలుగునుగాక అంటే శాంతి కలుగునుగాక, షాలోమ్ వాళ్ళ భాషలో, హిబ్రూ భాషలో అంటే పెయిడ్ ఫర్, మీ పాపంలో కొరకు నేను సిలువలో వెల చెల్లించాను, ఇంకా మీకు పాప భారం లేదు. అప్పుడు వాళ్ళు ఇలా భయపడి చూస్తుంటే, ఎందుకు అట్లా చూస్తున్నారు, నేనే చూడండి, నా చేతిలో గంట్లు, నా కాళ్ళు గాయాలు చూడండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తారండి. అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళకి సంతోషం వేస్తుంది అనమాట. ఇంకా నేనే అని చెప్పడానికి, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే కాల్చిన చేప ముక్క ఇస్తే యేసుప్రభు తింటారనమాట. తిన్న తర్వాత ఏం చెప్తారంటే, నేను మీతో ఉన్నప్పుడు ఏమేం చెప్పాను, మోషే ధర్మశాస్త్రంలో అలాగే కీర్తనల గ్రంథంలో ప్రవక్తల గ్రంథాల్లో నా గురించి ఏదైతే వ్రాయబడిందో అదంతా నెరవేరుతుంది అని చెప్పాను కదా, అదంతా నెరవేరింది అని చెప్తారు. అయినా వాళ్ళు ఇలాగే చూస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే, ఈ లేఖనములలో ఏదైతే వ్రాయబడిందో అది వారికి అర్థమగునట్లుగా వాళ్ళ మనస్సులను తెరుస్తారనమాట. ఇది మీకు జరుగునుగాక, మనందరికీ జరగాలి. 97లో నాకు ఇదో నా మనస్సును తెరిచారు, నా హృదయాన్ని తెరిచారు, అలాగే మీ అందరికీ కూడా తెరవాలి. అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. లేకపోతే ఏదో వెళ్ళి వచ్చేస్తుంటాం అన్నమాట. అట్లా కాదు. లెట్ జీసస్ ఓపెన్ అవర్ మైండ్స్ సో దాట్ వీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్. ఈ లేఖనాలు అర్థమయ్యేటట్లుగా యేసు ప్రభు, అపోస్తుల మనస్సులు తెరిచిన యేసు ప్రభు మీ అందరి మనస్సులు తెరచుదురుగాక. అదే దావీదు కూడా ప్రార్థన చేస్తాడండి. 119 కీర్తన 18 వచనంలో, ప్రభువా ఈ ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాల్ని గ్రహించుటకు నా కన్నులు తెరు. ఈ కన్నులు కాదు, ఆత్మ కన్నులు అన్నమాట. అద్భుత విషయాలు, ఇది ఈ బైబిల్ గ్రంథం ఇట్స్ లైక్ అన్ ఓషన్, ఒక పెద్ద సముద్రం లాగా అన్నమాట. ఎవరికి ఎన్ని దొరికితే అన్నీ పోగు చేసుకోవచ్చు. అందులో రకరకాల జంతువులు ఉంటాయి, పగడాలు ఉంటాయి, మరి ముత్యాలు ఉంటాయి కదా, ఏమైనా పోగు చేసుకోవచ్చు. అట్లా అన్నమాట. అలా మనం కూడా లోపలికి వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి. నేను అనుకుంటాను బైబిల్ని రీసెర్చ్ చేస్తే బాగుండి యవ్వనస్తులంతా అని అన్నమాట. మన మనస్సులు తెరవాలండి. ఆ తర్వాత ఇంకా ఈరోజు మనకేముంది అంటే, పేతురు వాళ్ళందరికీ ఇంకా తెరిచేశారు కదా అపోస్తులకు 120 మందికి. ఆ తర్వాత ప్రభు ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళకి, ఇప్పుడు ఇంకా అన్ని యెరూషలేము మొదలుకొని అన్ని దేశాల్లో వాళ్ళకి సువార్త ప్రకటించబడాలి. ఏంటి ఆ సువార్త అంటే, పాప క్షమాపణ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, తర్వాత హృదయ పరివర్తన. మనం అందరము హృదయము మార్చుకోవాలి, మనస్సు మార్చాలి. కింద వాటిని ప్రేమించొద్దు. ఇప్పటి నుంచి యేసు ప్రభుని మనం ప్రేమించాలన్నమాట. ఇదంతా మీరు ప్రకటించాలి. మీరే సాక్షులు, నాతో ఉన్నారు. నా శిలువ మరణాన్ని, నా బోధలు విన్నారు, నా శిలువ మరణం చూశారు, నా పునరుత్థానం చూశారు, మీరు వెళ్ళి బోధించాలి అని చెప్పి ఇంకా ఏమంటారంటే, ఆయన పైనుంచి శక్తిని పొందే వరకు మీరు యెరూషలేములో ఉండండి.
ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. యు రిమైన్ ఇన్ జెరూసలేం అంటిల్ యు ఆర్ క్లోత్డ్ విత్ పవర్ ఫ్రమ్ అబోవ్. పైనుంచి మీరు పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ వస్త్రంతో కప్పబడే వరకు మీరు యెరూషలేంలో ఉండండి. పరిశుద్ధాత్మ వస్త్రం లేకుండా ఈ లోకంలో మనం సైతాను శక్తుల్ని జయించలేమండి. ఆ తర్వాత ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తూ పరలోకానికి వెళ్తారు. అప్పుడు అపోస్తుల కార్యాలండి, లూకా సువార్త కంటిన్యూషన్ ఏంటంటే అపోస్తుల కార్యాలు 2 ఆయనే రాస్తాడు. లూకా సువార్త, అపోస్తుల కార్యాలు ఒకటే గ్రంథంగా క్రీస్తు శకం 150 వరకు ఉండేది. తర్వాత దాన్ని 2 గ్రంథాలుగా చేశారు. పౌలు ఏదైతే బోధించాడో అది రాశాడనమాట లూకా. పౌలు యొక్క శిష్యుడు, ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్ అనమాట లూకా. కనుక లూకా సువార్త అంటే యాక్చువల్గా పౌలు సువార్త అనమాట. ఇంకా అపోస్తుల కార్యాల్లో యేసు ప్రభు పరలోకానికి వెళ్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తూ మీరు యెరూషలేంలో ఉండండి అని. ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి, నానా ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించి పరిశుద్ధాత్మని ముందుగా నా శిష్యులకి ఇవ్వు నాన్న, లేకపోతే వాళ్ళు ఎట్లా సువార్త బోధిస్తారు, ఎలా దయ్యాల్ని వెళ్ళగొడతారు, ఎలా స్వస్థతలు చేస్తారు. అప్పుడు వీళ్ళంతా మేడ పైగదిలో ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు. మరియ తల్లి స్త్రీలు కూడా ఉంటారు. అపోస్తుల కార్యాలు 1:14 ఎడతెగక ప్రార్థిస్తున్నారు పరిశుద్ధ ఆత్మ కొరకు. ఇప్పుడు కూడా మీరు అలాగే ప్రార్థించాలి, పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థించాలి. అప్పుడు పెంతెకోస్తు దినాన 2వ అధ్యాయంలో మరి బలంగా వీచే గాలిలాగా పరిశుద్ధాత్మ వస్తారు. అగ్ని నాలుకల రూపంలో వచ్చి 120 మంది మీద అగ్ని నాలుకలు నిలబడతాయి. తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ ఆత్మలోనికి వెళ్ళిపోతారు. ఇది గ్రేటెస్ట్ ఈవెంట్ అండి ప్రపంచంలో. యేసుప్రభు పుట్టడము, శిలువ మరణము, మనం పరిశుద్ధాత్మని పొందుకోవడం అంటే పునరుత్థానం. యేసుప్రభు పుట్టుక, మరణము, పునరుత్థానము, తర్వాత పరిశుద్ధాత్మని మనం పొందడం అన్నమాట. ఆ తర్వాత పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడండి 2వ అధ్యాయంలో. అప్పుడు 3000 మంది యేసుప్రభుని అంగీకరిస్తారు, క్రైస్తవులు అవుతారు, యూదులు అన్నమాట. మొదట యెరూషలేంలో. తర్వాత వాళ్ళు ఒకరోజు పేతురు, యోహాను ఎప్పుడు కలిసే ఉంటారు. దేవాలయానికి వెళ్తుంటే బయట ద్వారం దగ్గర, ఒక ద్వారం దగ్గర, దాని పేరు అందమైన ద్వారం, పుట్టుకుంటేవాడు కూర్చొని అడుక్కుంటుంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉంది, మేము ఇస్తాము అని సూటిగా మా చూడు అని పేతురు ఆయన చేయి పట్టుకొని నజరేయుడైన యేసు నామంలో లేచినాడు. అప్పుడు ఆయన లేచి నడుస్తాడండి. ఇంకా వాళ్ళతో కలిసి దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తాడు, నాట్యం ఆడుతూ అనమాట. ఎలా అని అందరూ ఆశ్చర్యపడుతుంటే, ఎలా అని మీరు ఆశ్చర్యపడద్దు, మీరు యేసుక్రీస్తుని దేవుడు మనకి మెస్సయ్యగా క్రీస్తుగా పంపిస్తే మీరు ఆ జీవనకర్తని చంపేశారు, కానీ దేవుడు ఆయనని సమాధిలోంచి లేపాడు, మేమే సాక్షులం, ఆయన పునరుత్థానుడే మాకు కనబడ్డాడు. ఆ యేసుక్రీస్తు నామంలో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈయనకి స్వస్థత కలిగింది అని చెప్తూ, మీరు కూడా ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపడండి. జీవనకర్తని మీరు మీ అజ్ఞానం వల్ల సిలువ వేశారు, ఇప్పుడు పశ్చాత్తాపడి యేసు వైపు తిరిగి ఆయనని అంగీకరించండి. ఇదండి ఈ అపోస్తుల కార్యాల్లో పేతురు సందేశ సారాంశం ఏంటంటే, మీరు ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి. మనం ఒక బైబిల్ చదివినప్పుడు మెయిన్ సారాంశం ఏంటి, స్కూల్లో కూడా మేము అలాగే చెప్తాం. ఇప్పుడు లూకా సువార్తలో సారాంశం ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళ మనస్సులు తెరిచారు లేఖనాలు అర్థమయ్యేటట్లుగా. మన మనస్సు తెరియాలి, లేకపోతే అలాగే ఉండిపోతాం అన్నమాట, గుడ్డి వాళ్ళలాగా. ఆచారాలు. అందుకే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపిస్తే ఇద్దరు గోతిలో పడతారంటే, గోతి అంటే నరకానికి వెళ్తారు. ఆచారాలు విడిచిపెట్టి బైబిల్ గ్రంథాన్ని చదవండి, పాటించండి. తర్వాత పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు ఇలా బోధిస్తున్నప్పుడు ఇంకొక 2000 మంది రక్షణలోకి వస్తారండి. మనందరికీ ఈరోజు పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు హృదయ పరివర్తన చెంది యేసు దగ్గరికి రండి, ఆయన రక్తంలో కడుక్కొని పాపం విడిచిపెట్టి పరిశుద్ధాత్మని పొంది వాక్యం ప్రకారం జీవించండి. అదే యోహాన్ కూడా అదే రాస్తున్నాడండి. యోహాన్ మొదటి లేఖ 2వ అధ్యాయంలో 1-5 వచనాలు అన్నమాట. ఏం చెప్తున్నాడంటే, యోహాన్ని ప్రేమ అపోజల్ అంటారండి. ప్రేమ అపోస్తలుడు, అపోజల్ ఆఫ్ లవ్. యేసుప్రభు గుండెల మీద ఆనుకున్నాడు కదా ఆయన. యేసుప్రభు గుండెల్లో ప్రేమ అంతా ఆయనలోనే ఉంటుంది అన్నమాట. నా చిన్ని బిడ్డలారా,
మీరు పాపం చేయకుండుటకై మీకు ఇట్లు రాస్తూ ఉన్నాను. మీరు పాపం చేయకండి. ఒకవేళ పాపం చేస్తే మన కొరకు పరలోక తండ్రి సమక్షంలో ప్రార్థించడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్ అన్నమాట. కోర్టులో జడ్జి ఉంటే మన వైపు ఒక అడ్వకేట్ ఉంటారు కదా, అవతల అడ్వకేట్ సైతాన్ మన పాపాలు చెప్తుంటే, యేసు ప్రభు నువ్వు నోరు మూసుకో అని చెప్పి, నానా నేను ఈ బిడ్డల కొరకు రక్తం చిందాను కదా, వాళ్ళ పాపంల కొరకు నేను ప్రాయశ్చిత్తం చేశాను. యేసు ప్రభు మన పాపంల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు సిలువలో మరణించడం ద్వారా. మన కొరకే కాదు, మానవులందరి కొరకు ఆయన మరణించాడండి. ఆయన వెల చెల్లించాడు. యెషయా 53:10 చెప్పినట్లుగా మనం ఏమేం పాపం చేశామో ఆ పాపానికి ఆయన సిలువలో వెల చెల్లించాడనమాట. మీరు అనారోగ్యంగా ఉన్నారా? ఆ అనారోగ్యం ఏం చెప్పాలంటే, మీరు యేసు నా అనారోగ్యం నువ్వు తీసుకొని నీ ఆరోగ్యం నాకు ఇవ్వు. యేసయ్యా నేను ఈ పాపం చేశానని ఒప్పుకోవాలి. ఒప్పుకొని నా పాపం నువ్వు తీసుకొని నీ యొక్క నీతి నాకు ఇవ్వు ప్రభా. నా శాపం నువ్వు తీసుకొని అబ్రహాం దీవెనలు నాకు ఇవ్వు ప్రభా. నా అజ్ఞానం నువ్వు తీసుకొని నీ జ్ఞానం నాకు ఇవ్వు. నా అవమానం నువ్వు తీసుకొని నీ యొక్క గౌరవాన్ని నాకు ఇవ్వు ప్రభా అని మనం ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు పాపాలన్నీ ఒప్పుకోవాలి. అదే ఇంకా 4వ కీర్తన ఈరోజు ప్రార్థన. కీర్తన అంటే ప్రార్థన అండి. అందుకే మీరు కీర్తనలని మీరు చదువుకోండి, ప్రార్థన భక్తిగా ప్రార్థన పూర్వకంగా అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు, నా నీతికి కారకుడగు దేవా. యాక్చువల్గా అండి అలా ఉంటుంది. నా నీతికి కారణం ఎవరు? యేసు ప్రభు. ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతురాలుగా చేయబడ్డా. నా నీతికి కారకుడగు దేవా, నన్ను ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించండి అని చెప్తూ, మీరు వెన్ యు ఆర్ యాంగర్ డోంట్ సిన్, మీ కోపం వచ్చినప్పుడు అది పాపంలోకి లాగకుండా మీరు చూసుకోనండి. మీరు మంచం మీద పడుకున్నప్పుడు మీ హృదయాన్ని పరిశోధించండి. ఈ రోజంతా నేను ఎలా ఉన్నాను, మీ హృదయం కాన్షియన్స్ అన్నమాట. అందుకే 16వ కీర్తన 7లో కూడా చెప్తాడు, రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంది. ఈ దినమంతా నేను దేవునికి ప్రీతికరంగా వాక్యం ప్రకారం జీవించాను. ఏదైనా పాపం చేశాను, చీకటి పని, అబద్ధాలు చెప్పాను, లేకపోతే ఇలా ఉన్నాను, అప్పుడు యేసయ్యా నన్ను మన్నించండి, నీ రక్తంలో కడగండి. నేను ఇలా కోపపడ్డాను, లేకపోతే పాపం చూశాను, అవినీతి అబద్ధాలు చెప్పాను, నన్ను మన్నించి యేసయ్యా నీ రక్తంలో కడుగు అని మనల్ని మనం పరిశీలించుకొని యేసు సన్నిధిలో ఒప్పుకొని మంచం మీదే యేసు రక్తంలో కడగబడి, అప్పుడు మీకు నెమ్మది అనిపిస్తుంది అంతరంగంలో. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోండి. పీస్, స్లీప్ ఇన్ పీస్ అని చెప్తున్నారు ప్రతిరోజు అన్నమాట. అందుకే సెయింట్ ఇగ్నేషియస్ లోయలా గారు ఏమంటారంటే, అ లైఫ్ విదౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. అంటే మెడిటేషన్ అంటే ధ్యానించుకొని మనం ఏం చేసాం, యేసుక్రీస్తు అనే వెలుగు, వాక్యం అనే వెలుగులో ధ్యానించుకోవాలన్నమాట. ధ్యానించుకొని పడుకున్న ప్రతిసారి యేసు రక్తంలో మనం కడగబడి పాపాలు ఒప్పుకోవాలి, కడగబడాలి, అందరితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడితే మీకు మంచి నిద్ర వస్తుందండి. ప్యూర్ హార్ట్ వాళ్ళు పడుకోగానే వెంటనే నిద్రపోతారు 2 minutesకే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు ఎలాగైతే శిష్యుల యొక్క మనస్సులు తెరిచారో, లేఖనాలు అర్థమయ్యేటట్లుగా మా అందరి మనస్సు తెరవండి, మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. మేము ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన దాన్ని, వ్రాయబడిన దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించడానికి మాకు కృప దయచేయండి. మా హృదయంలో మార్పు రావాలి ప్రభా. మరి మేము తెలిసి తెలియక చేసిన పాపం పరలోక తండ్రి సన్నిధిలో మా కొరకు ప్రార్థిస్తున్న యేసయ్య మీకు వందనాలు. మీరు పేతురుతో కూడా అన్నారు, పేతురు నేను నీ కోసం ప్రార్థించాను, సైతాను నిన్ను జల్లెడ పట్టాల గోధుమల్లాగా అని అనుకున్నాడు, కానీ నేను నీ కోసం ప్రార్థించాను. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచండి. లూకా 22:31 యేసయ్య మా అందరి కొరకు మీరు ప్రార్థించండి. సైతాను మమ్మల్ని జల్లెడ పట్టకూడదు, ఏ శోధనకి మేము లొంగకూడదు. మీరు మాకు ఇచ్చిన పనిలో ప్రభా మేము నమ్మకంగా ఉండేటట్లుగా, ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకి కూర్చోబెట్టి వాక్యాన్ని బోధించి వాక్యం ప్రకారం జీవించేటట్లు మా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్. యేసు ప్రభు మీ అందరి మనస్సులు తెరచుదురుగాక బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకొని పాటించడానికి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.